హలో ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ టైం స్పంజ్ కేక్ చేశాను. ఎంత మంచిగా వచ్చిందంటే అసలు చెప్పొద్దు. సగం కంటే కొద్దిగా ఎక్కువ గ్లాస్ షుగర్ తీసుకున్నాను. అంటే 3/4 కప్ షుగరు, 3 గుడ్లు మంచిగా మిక్సీ పట్టేసి, నా దగ్గర వెనిలా ఎసెన్స్ లేదు, నేను ఇలాయచీ వేసి చేస్తున్నా. 4 ఇలాయచీలు మంచిగా ఒక సెకండ్ ఆపుకుంటా మిక్సీ పట్టాలి. దాని తర్వాత హాఫ్ గ్లాస్ ఆఫ్ ఆయిల్, వాసన లేని నూనె వేసుకోవాలి. సూపర్ మళ్ళీ ఒకసారి ఒక 2 టైమ్స్ ఒక సెకండ్ ఆపుకుంటా మిక్సీ పట్టేసి, అదే గ్లాస్తో ఒక గ్లాస్ మైదా, హాఫ్ టేబుల్ స్పూన్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇక్కడ నేను వచ్చేసి ఏమంటారు కస్టర్డ్ పౌడర్ కూడా వేస్తున్నా. 2 స్పూన్ కస్టర్డ్ పౌడర్. మంచిగా జల్లెడ, ఏదైనా ఫస్ట్ కేక్కి బ్యాటర్ అయితే జల్లెడ పట్టుకొని చేయాలి. అన్నీ జల్లెడ పట్టుకొని మంచిగా కట్ మెథడ్లో కలుపుకుంటూ, అప్పుడు మనం మంచిగా ఇట్లా ట్యాప్ చేసేసి, నాకైతే టైం ఎంత పట్టిందంటే 1 అవర్ పట్టిందండి. కరెక్ట్ 1 అవర్ టైం పట్టింది బేక్కానికి. చిన్న మంట మీద పెట్టేసి వదిలేసేయాలన్నమాట. నేనైతే పెద్ద గిన్నె, వెడల్పు గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి చిన్న మంట మీద పెట్టేశాను. కరెక్ట్ 1 అవర్ అయితే పట్టింది. మంచిగా బేక్ అయిందో లేదో ఇలా చాకు ఏదైనా ఇలా కుచ్చి చూస్తే మనకు తెలిసిపోతుంది ఎంత మంచిగా అయిందో లేదో అనేది. కానీ ఫస్ట్ టైం చేసిన నేనైతే కేక్ చాలా మంచిగా వచ్చింది. పైనుంచి కొద్దిగా గుమ్మడి గింజలు వేసుకున్న, బాదాం గార్నిష్ చేసిన కొద్దిగా లైట్గా. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో చేయాలని కోరుకుంటున్నా. నేనైతే ఫస్ట్ టైం కొత్త రెసిపీస్ ట్రై చేస్తున్నా. ఏదన్నా తక్కువ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? లవ్ యూ ఆల్, బాయ్. ఇంకొక విషయం మర్చిపోయినా, నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నోట్ పేపర్కి కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా సైజుగా కట్ చేసుకొని ఆయిల్ పెట్టి పక్కన పెట్టుకున్నా. ఇలా డస్టింగ్ చేసుకున్నా మైదా పిండి వేసి గిన్నెకి. నా దగ్గర ఉన్న గిన్నెనే యూస్ చేస్తున్నా. నాకు కేక్ గిన్నె లేదు కాబట్టి నార్మల్ మనం ఇంట్లో యూస్ చేసే గిన్నెలే. ఓకేనా? కామెంట్స్ చేసి చెప్పండి ఎలా చేసినో కేక్.